అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు నవ్యాంధ్ర సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని జనం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,93,45,000 మంది ఓటర్లు ఉండగా 10 లక్షల మంది తొలిసారి ఓటేస్తున్నారు. 56,000 మందికి పైగా సర్వీస్ ఓటర్లు, 4 లక్షల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్కు అంతా సిద్ధమైంది. అసెంబ్లీకి 2,118 మంది అభ్యర్థులు, 25 లోక్సభ స్థానాల నుంచి 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3,93,45,717 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు 1,94,62,339 మంది, మహిళలు 1,98,79,421 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 42,04,436 మంది ఓటర్లతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 39,74,491 మంది ఓటర్లతో గుంటూరు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నేపథ్యం ఉన్న విశాఖ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 35,78,458 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,18,113 మంది ఓటర్లు మాత్రమే నమోదు అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 21,75,176 మంది, పశ్చిమ గోదావరి జిల్లా 32,18,407 మంది, కృష్ణా జిల్లా 35,51,938 మంది, ప్రకాశం జిల్లాలో 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 23,92,210 మంది, కడప జిల్లా 22,04,964 మంది, కర్నూలు జిల్లా 31,72,413 మంది, అనంతపురం జిల్లా 32,39,517 మంది, చిత్తూరు జిల్లాలో 31,83,187 మంది ఓటర్లు నమోదు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,957 మంది హిజ్రా ఓటర్లు నమోదు అయ్యారు. 56,908 మంది సర్వీసు ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు ఓటు నమోదు చేసుకున్నారు.